డబ్బు ఇది చాలా పవర్ఫుల్. డబ్బున్న వాళ్ళకే మర్యాద ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ మర్యాద, తక్కువ సంపాదించే వాళ్ళకి తక్కువ మర్యాద, ఇవన్నీ మనం కామన్గా చూస్తూనే ఉంటాం కదా. కానీ మరి మర్యాద ఇచ్చే వాళ్ళకి, డబ్బు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఏమైనా డబ్బు ఇస్తారా? ఇవ్వరు కదా. అయినా సరే ఎందుకు డబ్బు ఎక్కువ సంపాదించే వాళ్ళకు ఎక్కువ మర్యాద? ఇన్ఫ్యాక్ట్ డబ్బు ఎక్కువ సంపాదించే వాళ్ళకు కొంచెం పొగరు కూడా ఉంటుంది. అయినా సరే వాళ్ళతో ఉండడానికే ఇష్టపడతారు, వాళ్ళకే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఇదంతా నిజానికి అర్థం కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ డబ్బును చూసి మనం మర్యాద ఇస్తున్నామా, లేదంటే వాళ్ళు డబ్బు ఎలా సంపాదిస్తున్నారో ఆ తెలివితేటల్ని చూసి మర్యాద ఇస్తున్నామా, వాళ్ళ కష్టపడే తత్వానికి మర్యాద ఇస్తున్నామా? ఎందుకు మర్యాద ఇస్తున్నాము మనం? నిజంగా సొసైటీలో డబ్బున్న వాళ్ళని రిసీవ్ చేసుకున్నంత గ్రాండ్గా డబ్బు లేని వాళ్ళని రిసీవ్ చేసుకోలేరు. అది ఎందుకో కూడా అర్థం కాదు. కాబట్టి మనం డబ్బు సంపాదించుకునే తెలివితేటల్ని సంపాదించుకోవాలి ఫస్ట్. అందరినీ అనుకోవడం కాదు, డబ్బున్న వాళ్ళకే వాల్యూ, డబ్బున్న వాళ్ళకే రెస్పెక్ట్ అని మనం అందరినీ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు డబ్బు సంపాదించకూడదు? ఎందుకు? మనకేమైనా తెలివితేటలు తక్కువనా? కష్టపడే తత్వం లేదా? ఒకసారి మనల్ని మనం అనలైజ్ చేసుకుందాం. డబ్బు సంపాదించడానికి దారులు వెతుకుదాం. అప్పుడు మనకు మర్యాద వస్తుందిగా కదా. సో ఇక నుండి మీరు డబ్బు సంపాదించడం కోసం ఒక అడుగు వేయండి. మీరు జాబ్ చేస్తూ ఉంటే వేరే ఇన్కమ్ కోసం, జాబ్ చేయకపోతే ఫస్ట్ ఇన్కమ్ కోసమైనా సరే, అది ఎంతో కొంత, ఒక 5,000 సరే, ఒక 10,000 సరే సంపాదించండి మొదట. అప్పుడు తెలుస్తుంది ఆ డబ్బులోని మ్యాజిక్. మీకు ఇంకా సంపాదించాలనిపిస్తుంది. ఖచ్చితంగా డబ్బు మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీరు ఆ ఆకర్షణకి దగ్గరైపోతే డబ్బు ఎలా సంపాదించాలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ముందుగా కష్టపడాలి, కష్టపడడం వైపు ఒక అడుగు వేయాలి, కష్టపడుతూ డబ్బు సంపాదించాలి. అప్పుడు మీకు చాలా మర్యాద ఇస్తారు. అప్పుడు అనగలరా, డబ్బు సంపాదించే వాళ్ళకే మర్యాద మనకెందుకు ఉంటుంది అని వేరే వాళ్ళని బ్లేమ్ చేయగలరా? చేయలేరు. ఆలోచించండి డబ్బు ఎలా సంపాదించాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్